గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్పామ్ జామ్. నేను ఇంత వెలిగిపోతున్నానంటే ఎంత హ్యాపీగా ఉండుంటాను. ఎస్, మీరు తమిళ కరెక్ట్ గానే చూసారు. నేను జాబ్ మానేశాను ఎందుకంటే ఇది స్టార్ట్ చేయడానికి కోసమే. అలా అని మొత్తం డీటెయిల్ గా ముందు చూసేద్దాము. ఫస్ట్ నేను ఎందుకు ఇది స్టార్ట్ చేశాను, మిన్నీస్ ఇంటి రుచులు. ఎందుకంటే నాకు తెలిసి మన అందరి ఇంట్లో మదర్స్ ఎంత బాగా కుక్ చేస్తారు. బట్ ఇప్పుడు మనకి జాబ్స్ వల్ల మనం కడుపు నిండా తినాలంటే కొంచెం హరిపరి అయిపోతుంది కదా. సో ఎప్పుడన్నా మనకు కుదిరినప్పుడు వేడి అన్నంలో అలాంటి కొంచెం కారంగా ఉండే మామిడికాయ పచ్చళ్ళు ఇలాంటివి వేసుకొని తింటే ఎంత బాగుండేది. సో నాకు అప్పుడు అనిపించింది, నేను ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్రెష్ గా ఏ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా మంచి క్వాలిటీతో రీజనబుల్ ప్రైసెస్ తో ఫుడ్ ఇస్తే బాగుండిద్ది కదా. నేనే మా ఇంట్లో వాళ్ళని, మా మదర్స్ వీళ్ళంతా ఎప్పుడు ఏదో ఒకటి చెయ్యాలనుకుంటారు. బట్ స్టిల్ వాళ్ళు కిచెన్ లోనే ఆగిపోతారు. మనం ఏదో ఒకటి స్టెప్ తీసుకొని బయటకు వస్తున్నాం కానీ మన మదర్స్ కి మీరు నమ్ముతారో లేదో వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలని ఉండిద్ది. స్టిల్ వాళ్ళు ఏం చేయలేక ఇంట్లోనే ఉండిపోతారు. సో ఈ డెసిషన్ తీసుకోవడానికి నేను చాలా ఆలోచించి 1.5 months థింక్ చేసి అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎవరికైనా గానీ మీరు పెట్టే ప్రతి రూపాయి మీకు ఖచ్చితంగా ఇది ఇంత టేస్ట్ కి ఈ డబ్బులు పెట్టడానికి తప్పే లేదు అని అనిపించేటట్టు ప్లాన్డ్ గా చేసుకున్నాను నేను. ఇంకొక 2 months కూడా నేను ప్రతిదీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. సో ఇది మిన్నీ ఇంటి రుచులు అంటే మా ఇంట్లో నుంచే వస్తుందా అంటే ఎస్, మా ఫ్యామిలీలో మా అమ్మలు పెద్దమ్మలు వీళ్ళు ప్రిపేర్ చేసి విత్ లవ్ పంపిస్తారు. ఏమేమి ఉండబోతాయంటే నాన్ వెజ్ పికిల్స్ అన్ని ఉంటాయి, వెజ్ పికిల్స్ అన్ని ఉంటాయి. అండ్ హెయిర్ గ్రోత్ కి నేను ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా కరివేపాకు కారపొడి తినేదాన్ని. అది నాకు నిజంగా బాగా అనిపించింది. సో ఎంత మనం ఎక్స్టర్నల్ గా యూజ్ చేసినా గానీ ఇంటర్నల్ గా తీసుకుంటే అది మనకి అస్సలు వర్కౌట్ అవ్వదు. మీరు నమ్ముతారో లేదో, నాకైతే ఆఫ్టర్ డెలివరీ ఇంకా హెయిర్ గ్రోత్ పెరిగింది కూడా. సో నాకు అనిపించింది అమ్మాయిలందరికీ ఇది కామన్ ప్రాబ్లం కదా, ఎందుకని మనం ఇది బయట అమ్మకూడదు అని. ఎందుకంటే కరివేపాకు కారపొడి మనం టేస్టీగా వండితే టేస్ట్ బాగుండిద్ది, హెయిర్ కూడా చాలా మంచిది కదా. సో నాకు ఫస్ట్ ఇదెందుకు నేను ఇంట్రడ్యూస్ చేయకూడదు అనిపించింది. మీరైతే ఇది ఆర్డర్ చేయండి. మీకు నచ్చకపోతే నన్ను అడగండి. ఎంత మనం బయట ఎన్ని షాంపూలు వాడి ఎన్ని రాసినా ఇంటర్నల్ గా ఏదో ఒక హెల్తీది తీసుకోకపోతే డెఫినెట్లీ హెయిర్ అయితే అస్సలు గ్రో అవ్వదు, బాదం పప్పులు లైక్ అలాగా. సో దాంట్లో ఇది ఒకటి నేను అనుకుంటున్నాను. ఇంకా హెల్తీ ఫుడ్స్ బేబీస్ కి కిడ్స్ కి చాలా ఉంటాయి, లైక్ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు. నేను ఒక్కొక్కటి నా వీడియోస్ లో మీకు అనౌన్స్ చేస్తూ ఉంటాను. రేట్స్ అయితే డిఫాల్ట్ గా నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి, మిన్నీ ఇంటి రుచులు. సో దాంట్లో మీకు ఏ ఐటమ్ యాడ్ అయిపోయినా కానీ అప్ టు డేట్ తెలిసిపోయింది. ప్రైజెస్ కూడా ఎవ్రీ డే ఒకేలా ఉంటాయి. ఇన్ కేస్ చేంజ్ అయినా కానీ నేను అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. కమ్యూనిటీ పోస్ట్ లో లింక్స్ అన్ని ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీరైతే అస్సలు రిగ్రెట్ అవ్వరు. అంత మంచి టేస్ట్ క్వాలిటీ ఇస్తానని నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఇప్పటిదాకా మీరు ఎంత బాగా సపోర్ట్ చేశారో ఆ సపోర్ట్ మిన్నీ మీద నా మీద అంతే ఉండాలి. అండ్ మీకు ఇది ఎప్పుడైనా మీకు ఆర్డర్స్ వల్ల గానీ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా గానీ చూసుకోవడానికి ఒక పర్సన్ పెట్టాను నేను. సో వాళ్ళు చూసుకుంటారు. నాకు మీరు ఏదైనా ఒక ఆర్డర్ వల్ల ప్రాబ్లం ఉందంటే ఓపెనింగ్ వీడియో అనేది మస్ట్. అంటే వాళ్ళు లీకేజ్ ఇచ్చిన దానికి ఐఎమ్ 100% రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఎవరి రూపాయి అయినా పోకూడదు. సో మీకు ఏదన్నా మాకు ఆర్డర్ చేసినది వస్తే గనక ఫస్ట్ ఓపెనింగ్ వీడియో తీసుకొని ఓపెన్ చేయండి. సో దట్ మీకు మాకు మంచి డిస్ప్యూట్స్ లేకుండా బాగుండిద్ది. మంచి సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఏదో బాగా ఆర్డర్స్ వచ్చేయాలి అని కాదు. ఆర్డర్ చేయాలనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్ చూపిస్తున్నాను కదా, దానికి ఆర్డర్ చేయండి. మీకు నిజంగా టేస్ట్ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫీడ్బ్యాక్స్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటాను. మీరైతే గనక ఇన్స్టాగ్రామ్ పేజ్ మిన్నీ ఇంటి రుచులు ఫాలో అవ్వండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా అప్ టు డేట్ ఏదన్నా కొత్త ఐటమ్ యాడ్ అయిపోతే వెంటనే యాడ్ చేసేస్తాను, కాస్ట్ తో సహా. కీప్ సపోర్టింగ్ అస్. అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఇది షేర్ చేయండి. నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇన్ కేస్ మీరు అలా షేర్ చేస్తే కనుక. అండ్ జాబ్ పరంగా వస్తే నేను మానేస్తానా అంటే కంప్లీట్ గా అయితే మానేను. నేను మళ్ళీ ఒక 2 months లో జాయిన్ అయిపోతాను. ఈ ప్రాసెస్ అయితే ఏదైతే ఉందో అది నేను చాలా క్లియర్ గా మా మమ్మీ వాళ్ళకి మా పెద్దమ్మ వాళ్ళకి ప్రతిదీ తెలియదు కదా, అన్ని తెలిసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాక జాబ్ కి వెళ్దామని చెప్పి గ్యాప్ తీసుకున్నాను. సో ఇప్పుడు మాక్సిమం వాళ్ళకి ప్రాసెస్ అంతా అర్థమైంది. బట్ స్టిల్ ఒక 2 months నా అబ్జర్వేషన్ లో నేను దగ్గరుండి
వాళ్ళకి చూపిస్తే అంతా తెలిసిద్ది కదా, తర్వాత వాళ్ళే హ్యాండిల్ చేసుకోగలరు వాళ్ళ ఓన్ గా వాళ్ళు. సో నాకు ఈ 2 months ఉండి నేను దగ్గరుండి చేసుకుంటే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎలా జరుగుతుంది అనేది తెలిసిద్ది కాబట్టి. అండ్ ఆ తర్వాత నేను పట్టించుకోవాలంటే ప్రతిదీ ఎవ్రీడే నా ట్రాకింగ్ అన్ని చూసుకుంటాను. ఇన్ కేస్ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అవైలబుల్ గా ఉంటారు మా ఇన్స్టా పేజ్ లో, వాట్సాప్ లో. మీకు కాంటాక్ట్ అయ్యే పర్సన్ మీకు 24/7 అవైలబుల్ గా ఉంటారు. సో మంచి మంచి టేస్టీ ఫుడ్ ని మిస్ చేసుకోకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.